డాక్టర్ గణేష్. ఎప్పుడైతే బాడీ ఎక్కువ వేడికి ఉష్ణోగ్రతకి తగులుతుందో బాడీ ఇచ్చే రెస్పాన్స్ చెమట పట్టడం. చెమట పట్టిన తర్వాత ఒంట్లో నీరంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనం వెంటనే చూసే కంప్లైంట్ తలపోటు రావడం, దాని తర్వాత కండరాలు పీకడం కానీ, మజిల్ క్రాంప్స్ ఎక్కువ రావడం కానీ, అసహనం, చిరాకు, అలసట, ఎక్కువ తలపోటు రావడం కానీ, ఎక్కువ చెమట పట్టడం కానీ, ఎక్కువ దాహం వేయడం కానీ. ఈ కంప్లైంట్స్ అన్ని కూడా అరగంటలో ట్రీట్ చేయలేకపోతే ఇది ఎమర్జెన్సీ కండిషన్ అయిపోతుందండి. హాస్పిటల్ పాలవాల్సి వస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేషనల్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు చెప్తున్న మాట. ఎక్కువ ఉష్ణోగ్రతకి బాడీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బాడీలో థర్మోరెగ్యులేటరీ సెంటర్స్ ఫెయిల్ అయిపోతాయి. బాడీ అప్పుడు దాకా చెమట పట్టిన బాడీ చెమట పట్టడం ఆగిపోతుంది. తలపోటు బాగా పెరిగిపోతుంది. బాడీ ఉష్ణోగ్రత 104-105 డిగ్రీల టెంపరేచర్ టచ్ అయిపోతుంది. స్పృహలో ఉన్న కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. లేదంటే స్పృహ లేకుండా పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కండిషన్లో మనం ఎవరన్నా చూసినా, లేదంటే ముందు చెప్పిన కంప్లైంట్స్ ఏదైనా సరే మనకు ముందుగానే తెలుస్తుందా, మనం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా నీడ ప్రదేశానికి వెళ్ళాలి. ఒంటి మీద ఏదైనా బలమైన దుస్తులు ఉంటే వాటిని తీసేయాలి. తేలిక బట్టలు మాత్రమే వేసుకుని ఉండేలా చూసుకోవాలి. స్పృహలో ఉంటే నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. ఓఆర్ఎస్ పౌడర్ కలిపి నీళ్ళు తాగితే ఇంకా మంచిది. కొబ్బరి నీళ్ళు తాగితే ఇంకా మంచిది. ఒళ్ళంతా కూడా తడిబట్ట పెట్టి తుడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటర్ దొరికితే కనుక ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, చేతులు కాళ్ళు కడుక్కోవడం కానీ, మెడ ప్రాంతం అంతా తడిబట్టతో తుడుచుకోవడం కానీ, కడుక్కోవడం కానీ చేస్తే చాలా వరకు రికవర్ అవ్వచ్చు. ఒళ్ళు బాగా వేడిగా అయిపోయింది కదా, జ్వరం వచ్చింది అనుకుని దానికి సంబంధించిన ఇంజక్షన్ కానీ ట్యాబ్లెట్లు కానీ తీసుకోవడం చాలా ప్రమాదకరం. అసలు కారణం తెలుసుకోండి. సాధ్యమైనంత వరకు ఎండలో ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వస్తే మాత్రం గంటకు ఒకసారి 5 నుంచి 10 నిమిషాలైనా బ్రేక్ తీసుకోండి. ముఖం కడుక్కోవడం కానీ, వాటర్ తాగడం కానీ ప్రయత్నం చేయండి. కనీసం ముఖం అన్నా సరే తడిబడితో తుడుచుకుంటూ ఉంటే కనుక మనం ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చండి. థ్యాంక్ యూ.